హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మా మిత్రుడు ఫేక్ వీడియోస్, ఫేక్ వెబ్సైట్స్, దానికి సంబంధించిన వీడియోస్ చెప్తారు, టైం బొక్క అది అని కొంచెం కామెంట్ చేశాడు. మిత్రమా, నేను క్లియర్గా ఉన్నటువంటి విషయం మాత్రం చెప్తున్నాను. లేని విషయాన్ని నేను కల్పించి చెప్పట్లేదు. ఏ వీడియో అయినా చూసుకోండి. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, నేను డైరెక్ట్ వెబ్సైట్ నుంచే డైరెక్ట్ డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అన్ని ఇస్తాను. ఓకే, ఇక్కడ చూద్దాం. ఎస్బీఐ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది 16వ తారీఖు. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసి మరీ మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు తెలిసినంత వరకు ఇస్తాను. ఓకే, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ అని ఉంది కదా. ఇక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసి మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్లియర్గా అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్. ఓకే, డౌన్లోడ్. నేను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. చూడండి, నేను ఇటువంటి ఫేక్ వెబ్సైట్ నుంచి, ఫేక్ న్యూస్ నుంచి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. మా మిత్రుడు గమనించాలి. ఓకే, కిందికి వచ్చిన స్క్రోల్ చేసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్స్ అండ్ సేల్స్. ఇక్కడ చూడు మిత్రమా, 17వ తారీఖు 2వ నెల 12వ నెల 2024 నుంచి 7/1/2025 వరకు అప్లికేషన్ అనేది ప్రారంభించడం అనేది జరుగుతుంది. అయితే మీకు ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకసారి క్లియర్గా ఇది ఎస్ ఆర్ నో అనేది నువ్వు బయట టెస్ట్ చేసుకున్న తర్వాతే, అంటే సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అయితే మీరు చూడండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్కి సంబంధించినటువంటి కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అప్లికేషన్ ప్రారంభించిన డేట్ అయితే 17/12/2024 నుంచి 1 అంటే జనవరి 7వ తారీఖు వరకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు క్లియర్గా అనేది చూసుకోవచ్చు. ఓకే, వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందుకు ఎగ్జామినేషన్ కంటే ఏ విధమైనటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఇంగ్లీషే ఉంటుంది కదా, ఇప్పుడు తెలుగు మీడియంతో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 50 పోస్ట్ ఉన్నాయండి. అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే లాడ్ ఆఫ్ పోస్ట్, అంటే ఎక్కువగా పోస్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. ఒకసారి మన తెలంగాణకు సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఉన్నటువంటి పోస్టులు కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 342 పోస్టులు అండి. 349 పోస్టు 42 పోస్టులు అనేది మనకు తెలంగాణ స్టేట్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్, ఓబీసీ క్యాండిడేట్ అనేది ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కంపల్సరీ ఉంటుందండి ఖచ్చితంగా అనేది. ఎందుకంటే నేను ఇప్పుడు మెన్షన్ చేసే దగ్గర క్లియర్గా ఏముంటుందంటే, ఎగ్జామినేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర మనకి 20 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు మాత్రం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్కి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్కి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్ ఎస్సీ/ఎస్టీ అయితే వాళ్ళకి 15 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఇక్కడగా మెన్షన్ చేయడం అనేది కూడా ఇక్కడ అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, అకాడమిక్ క్వాలిఫికేషన్ కూడా చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మనకు ఏ విభాగంలో బీఏ మరియు బీకామ్, బీబీఏ, బీఎస్సీ, ఎంఎస్ ఇక్కడ ఏ విభాగంలో మనకు క్వాలిఫికేషన్ ఉన్నా సరే, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ అనేది చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మన చేతిలో ఉండాలని కూడా మనకు మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే అందులో మనకి ఇంకా ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ ఏ విధంగా ఉంటుందని కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ సంబంధించిన పోస్టులు 342 పోస్టులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్యాటర్న్ ఉంటుందని కూడా మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి, 2 సెక్షన్ అయినటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషను మరియు మెయిన్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, అదేవిధంగా నెంబర్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి
3 టాపిక్ మీద మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి, 1 అవర్ టైం ఉంటుంది. అంటే 1 అవర్ టైంలో 100 క్వశ్చన్లు 100 మార్కులు గాను మన క్వశ్చన్ పేపర్ అనేది అది ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలా క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అది జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి 4 టాపిక్స్ మీద మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 190 ఉంటాయి. మార్క్స్ అనేది 120 మార్క్స్. 2 గంటల 40 నిమిషాలకు మనకి ఎగ్జామినేషన్ అనేది నడుస్తుంది. అయితే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామినేషన్ యొక్క ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు స్టేట్ ఎబిలిటీ ఫర్. మనకు ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్లో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు తెలుగు కూడా లాంగ్వేజ్ ఎగ్జామినేషన్లో ఉంటుందని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టు. అదేవిధంగా మనకు తెలంగాణ వాళ్ళు అయితే ఒకసారి చూసుకోండి. తెలంగాణ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఈ 4 లాంగ్వేజ్లలో మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇంతకుముందుకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా మనకు కొంచెం డౌట్గా ఉంది కదా. ఎగ్జామ్ సెంటర్స్ ఒకసారి మనం అది చూసుకుందాం. దానికంటే ముందు మనకి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఛార్జెస్ అనేది నిల్ అండి. అంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనరల్ కేటగిరీకి మాత్రం 750 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు డైరెక్ట్ మీకు వీడియోలో లింక్ మీద క్లిక్ చేస్తే రాదు కదా, డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్గా అక్కడ చూసుకోండి. డౌట్ ఉన్న క్యాండిడేట్, మన మిత్రములు ఎవరైనా డౌట్ ఉంటే ఆ మిత్రుడు చూసుకోవచ్చు వెబ్సైట్ నుంచి. మరి అవసరమైతే డౌన్లోడ్ చేసుకొని మరి నేను చెప్పింది ఎస్ ఆర్ నో అనేది కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై క్లోజింగ్, దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకుందాం. అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇన్ని రకాలైనటువంటి సెంటర్స్లో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన తెలంగాణ వాళ్ళు అయితే చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 సెంటర్స్లో మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నేను పూర్తి పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లియర్గా నేను చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా చేయాలని కూడా ఒకసారి చూద్దాం. నాకు తెలిసినంతవరకు నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.